చాలామంది ఈ శివరాత్రి రోజు శివుడికి ముఖ్యమని పరిగిస్తుంటారు శివాలయానికి. శివుడి మీద నీళ్లు పోద్దాం, శివుడి దగ్గర పోతే లింగోద్భోగాన్ని దర్శనం చేస్తామని. కానీ మహాభారతంలో ఒక మాట చెప్తాడు, శివుడిని అనుగ్రహం పొందాలి అంటే విష్ణాలయానికి వెళ్ళాలి, విష్ణువు అనుగ్రహం పొందాలంటే శివాలయంకి వెళ్ళాలి. ఇప్పుడు విష్ణాలయంలోకి వెళ్ళాలి. యాక్చువల్గా శివరాత్రి రోజు ఎవరైతే విష్ణాలయానికి వెళ్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది. చాలామంది శివరాత్రి రోజు శివాలయంకి పోయి అర్ధరాత్రి బార్లు తీరి గ్లాసులు పాలు పట్టుకొని శివుడి మీద పోసేసి పుణ్యం వస్తుందని. కానీ మహాభారతంలో స్పష్టంగా బ్రహ్మశ్రీ కీర్తిశేషులు మద్గురువరేణ్యులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు, శివానుగ్రహం కావాలి అంటే విష్ణాలయానికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. ఎందుకు? అంతటి శివుడే రాముడి గురించి చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఎవరికి చెప్పాడు? పార్వతీదేవికి చెప్పాడు. విష్ణు సహస్రం కేయోపాయనలగున పార్వత్యువాచ కేనోపాయనగున తత్వాభుక్తి అని ఆమె అడిగితే అప్పుడు ఈశ్వరోవాచ అని శ్రీరామ రామ రామేతి అని శివుడు చెప్పినట్టు చెప్పాడు. అదే నువ్వు శివుడి అనుగ్రహం కావాలంటే విష్ణాలయంకి వెళ్ళావు కదా, విష్ణు అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? ముక్కోటి ఏకాదశి రోజు శివాలయంకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కూర్చొని శివుణ్ణి ప్రార్థన చేయి, నీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ యథాంతరం న పశ్యామి తదామి స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పేసింది స్పష్టంగా. కాబట్టి శివుడు విష్ణు రూపంలో ఉన్నాడు, విష్ణు శివుడు ట్రాన్స్ఫర్మ్ అయిపోయినారు. నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చేసేది ఏమిటి? శివరాత్రి రోజు శివుడికి నీళ్లు పోస్తాను. ఎక్కడ శివుడు చిన్న శివలింగం చేసుకొని నీళ్లు పోసినా పర్వాలేదు, కానీ విష్ణాలయానికి వెళ్ళు. దేవాలయం ప్రశాంతంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు దేవాలయం ఏ ప్రశాంతమైన ఆలయానికి వెళ్ళావో అక్కడ నీకు మానసిక ప్రశాంతత అక్కడ ఈశ్వరుడు ఇస్తాడు. ఓం నమ శివాయ అన్న ఈ పంచాక్షరి మంత్రాన్ని విష్ణాలయంలో చెప్తే నీకు శుభం కలుగుతుంది. ఓం నమో నారాయణ అనేటువంటి ఈ అష్టాక్షరి మంత్రాన్ని శివాలయంలో చెప్పడం ద్వారా నీకు శైవానుగ్రహం కలుగుతుంది.